అంచేత ఇవాళ టీడీపీకి ఇక్కడ తెలంగాణలో వైభవం అన్నది కళ. నీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఆ రోజు 1,00,000 మంది కొవ్వొత్తులు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం ప్రకటించిన ఉదంతంలో ఇవాళ మీరు కనీసం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కౌన్సిలర్లు కూడా గెలిపించట్లే. కోకటపల్లి కంచుకోట ఆయన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసేదాకా వెంకటేష్ గారిని నిద్రపోలే. మీరు గమనించుకున్నారా? సరే, మీకు ఇంకోటి చెప్తున్నా, జనసేన ఆల్టర్నేటివ్ గా తెలుగుదేశంకి అక్కడ ఉంది అని చెప్పి ఇక్కడ పొత్తు అని చెప్పి తీసుకొస్తే కూడా ఆఖరికి జనసేన కూడా నమ్మలే. జనసేన కూకట్పల్లి ఎలక్షన్ అది జనసేనకు 30,000 ఓట్లు కూడా రాలేదు కూకట్పల్లి అని అంటుంది. అది అంటే ప్రజలు ఈ తెలంగాణలో సెటిలర్స్ అవనండి, ఓవర్ యూ నేమ్ ఇట్ యాస్. తెలంగాణలో కూకట్పల్లి ఇలాంటివన్నీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో చాలా పాకెట్స్ అని సెటిలర్సే కదా, వాళ్ళు కూడా ధైర్యించారు. ఎందుకంటే తేడా జరిగితే పుచ్చెలు లేచిపోతాయి మనకని ఆ భయం. వీళ్ళు ఇక్కడి నుంచి ఎగేసుకుని అక్కడ తెలుగుదేశం గెలిపించడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ ఎక్కడ స్థానికతకి ఏమాత్రం భంగం కలిగించరు. ఆ భయంకే గ్రేటర్ హైదరాబాద్ లో సెటిలర్స్ అందరూ చూడండి టీఆర్ఎస్ నే గెలిపించారు. ఇక్కడ మొన్న ఎలక్షన్ రీజన్ మీకు అదే చెప్తున్నా. ఇక్కడ వాళ్ళంటే అంత భయమో, మీరు పకోడీ కబుర్లు ఆడ కూర్చుని లేనిపోయిన స్టేట్మెంట్లు అక్కడి నుంచి ఇవ్వకండి. ఇక్కడ ఉన్నది కనీసం ఆఫీస్కైనా మర్యాద ఉంది, ఇక్కడ ఆ మర్యాద కూడా కోల్పోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ తెలుగుదేశం వైభవం గత చరిత్ర. తెలుగుదేశంలో అతిరథ మహారాజులు అందరూ ఇవాళ బీఆర్ఎస్ సన్నిధానంలోనూ కాంగ్రెస్ లోనూ ఉన్నారు. ఒరిజినల్ గా వాళ్ళని పరిరక్షించే వాళ్ళు లేక వాళ్ళు పోయారు. వాళ్ళకి మీ అందరికన్నా ఎక్కువ ఆత్మాభిమానం తెలంగాణలో ఒక్కొక్కడికి. ఆత్మాభిమానంగా ఎక్కడ గండిపడిందో కేసీఆర్ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయింది. మొన్న మీరు చెప్పారు కదా, ప్రశాంత్ కిషోర్ లోకేష్ మీటింగ్ అవ్వగానే అది తెలంగాణలో ఏదో జరగబోతుంది, ఏదో బూమరాంగ్ జరుగుతుంది అని చెప్పేసి మీరు కూడా అన్నారు కదా చాలాసార్లు. ఏమో సార్, బీజేపీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశానికి తెరలేపుకుంటుంది. ఇప్పుడు బీజేపీని నిలదొక్కుకోవడానికి కూటమి మేము అని ఇక్కడ పకోడీ కబురు చెప్పారు అనుకోండి, బీజేపీ అభ్యర్థులకి ముక్కుతో మూలుతూ 8, 4, 6 గెలుచుకుని వస్తున్నారు కదా. ఒకప్పుడు మూసీ నదికి రివర్ రిఫ్లెక్షన్ లో 2-3 సీట్లు ఉండేవి, ఆ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం ధర్మం అని. ఇప్పుడు ఏమైంది, ఓ తెలంగాణ నిజామాబాద్ ఇవన్నీ ఒరిజినల్ తెలుగుదేశం పాకెట్లు. అక్కడ గెలుపులు స్టార్ట్ అయ్యాయి కదా. అంటే ప్రత్యామ్నాయం అనే పేరుకి ఏం చేస్తారు ఇప్పుడు బీజేపీ, మేము జనసేన కూటమి అని చెప్పి మేజర్ పాకెట్స్ లో వాళ్ళు బీజేపీని నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఒక వెనకాతల నుంచి ఏదో పథకమే. వీళ్ళు ఒరిజినల్ ఎబిలిటీ ఏంటంటే బీజేపీని పరిరక్షించుకుంటూ కాపాడుకోండి. ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్ర ప్రజల మనోభావాలు ఏం అక్కర్లే వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ ఉన్న పరిస్థితుల్లో, స్టీల్ ప్లాంట్ ఎత్తుకెళ్ళిపోయినా, వైజాగ్ జోన్ కేకేలేం లేకపోయినా, పోలవరంకి ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి డబ్బులు ఇస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఉదంతాలు లేవు. సో దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదంటారు. ఎవరికి ఉపయోగం? 4 లోకేష్ గారు మనల్ని పొందడానికి జుజుబీ బ్యాచ్ గారు అరుచుకుని మాటలేవి, అంతకని ఇంకేటి లేవు. నేనున్నాను నాగార్జునలాగా పెద్దంట్లోనూ వేలెట్టుకుని నేనున్నాను సినిమా చూసారా మీరు? పొద్దునే సాయంత్రం దాకా అన్నింటిలో నేనున్నాను కాలు చేయాలి ఎట్టుకుని లాస్ట్కి సినిమా క్లైమాక్స్. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తిట్టినా అదంతా కూడా రాజకీయంగా వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫైట్ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన వాళ్ళిద్దరికీ స్థాయి ఉంది సార్. ఆ స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళు తేల్చుకోగలుగుతారు. ఓకే, సో వీళ్ళందరూ మళ్ళీ మధ్యలో గెలకడం వల్ల అది ఇబ్బంది అవుద్ది అంటారు. ఆల్రెడీ ఇక్కడ జాతీయ హోదానే కోల్పోయింది సార్. అట్లీస్ట్ సెకండ్ టర్మ్ లో నిలబడి 2 స్థానాలు గెలిచి గౌరవమైన దక్కించుకున్నారు. మీకు తెలుసో తెలీదు, తదనంతర పరిణామాల్లో నిలబడ్డానికి కూడా ధైర్యం చేయలేదు. అప్పుడు లేదు, మొన్న ఎలక్షన్ అసలు పోటీ చేయి, ఈవెన్ జనసేన అన్న పోటీ చేసింది కానీ వాళ్ళైతే పోటీ చేయలేదు. సరే, ఇంకొకటి ప్రసాద్ గారు, న్యాయ వ్యవస్థ మనం భారతదేశంలో చాలా సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునేటువంటి, ఇప్పుడు ఏ మీడియాను నమ్మినా, పోలీసులు నమ్మకపోయినా, ప్రభుత్వాలు నమ్మకపోయినా, ప్రతి ఒక్కరు కూడా సరే కోర్టుకు వెళ్తే మనకి న్యాయం జరుగుద్ది అనేటువంటి ఒక నమ్మకం ఉంటుంది, ఒక భావన ఉంటుంది. అలాంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి అంశాలు, ఇటీవల ఒక జడ్జింట్లో దొరికినటువంటి డబ్బులు కావచ్చు, ఏంటి సమాజం వాళ్ళ మీద నమ్మకంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇలాంటి జరగటం ఏంటి? ఇప్పుడు యశ్వంత్ వర్మ గారు అనే ఒక జడ్జి గారు, అత్యున్నత న్యాయస్థానం. నేను ఒక విషయం చెప్తానండి, భారతదేశంలో ఈ రాజకీయం అన్నది ప్రజాస్వామ్యంతో ముడిపెట్టి మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆల్రెడీ మనం ప్రజాస్వామ్యంలో ఒకసారి రాజారెడ్డి రాజ్యాంగం, ఒకసారి ఎర్రబుక్ రాజ్యాంగం అని ఈ దరిద్రం అంతా భరిస్తున్నాం. ఇక్కడ మనని పరిరక్షించే వ్యవస్థ అత్యున్నత విలువలతో ఉన్న న్యాయ వ్యవస్థ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తప్పు చేశారు, రైట్ చేశారు, దీని గురించి మాట్లాడే అంత స్థాయిని అది కాదు. కానీ భారతదేశంలో మనిషికి కష్టం వస్తే ఎవడైనా సరే, అది ప్రజాస్వామ్యంలో కూడా వాడికి వ్యక్తిగతంగా ద్రోహం జరిగితే పరిరక్షించే ఏకైక వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఎందుకంటే ఒక చిన్న మేజిస్ట్రేట్ కోర్టు నుంచి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత కూడా పరిరక్షించేది సుప్రీంకోర్టు అన్న దీంట్లో ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే మన్ని పరిరక్షించేవాడు ఎవడన్న ప్రశ్నకి సమాధానం లేని నిస్సహాయ స్థితి ఉంటే
ఇప్పుడు కంచే చేను మేస్తే అని ఒక సామెత ఉంటుంది. అవును. ఇప్పుడు ఎవరి దగ్గరైనా 50 కోట్లు 100 కోట్లు దొరకడం చిన్న విషయం కాదు. అవును, చాలా పెద్ద విషయం. ఇప్పుడు అంబానీ ఇంట్లో 100 కోట్లు దొరికాయన్నా పెద్ద విషయమే. ఎందుకంటే చట్టపరంగా లిక్విడ్ క్యాష్ ని హోల్డ్ చేయడం ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ లో అబౌట్ 2 lakhs ఇస్ క్రైమ్. నాట్ క్రైమ్ అండ్ దట్ నాట్ ఇంపాసిబుల్ టు షో. రెండోది మీరు 2 విషయాలు చెప్తా సార్. జీవీ రెడ్డి విషయం చూసుకోండి. ఇప్పుడు అతన్ని పదవీచ్యుతుడిని చేశారు, రాజీనామా చేయించారు, పార్టీకి రాజీనామా చేయించారు. ఇవన్నీ చూస్తే ఆ సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఏం చేశారు, జీఏడీకి అటాచ్ చేశారు. ఇక్కడ కూడా ఈయన్ని మీరు గమనిస్తే ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి యశ్వంత్ వర్మ గారిని. ఇప్పుడు ఆ కొలీజియల్ సిస్టంలో ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ కదా. లేదా నేను మా అబ్బాయి జీవితంలో ఆ స్టోర్ రూమ్ చూడలేదు, పన్ను వాళ్ళు అంటే 150 కోట్ల పన్ను వాళ్ళు తీసుకొచ్చి పెట్టగలుగుతారు ఇంట్లో. పోనీ 1 లక్ష 2 లక్షలు అంటే జేబులో పెట్టుకుని అని ఏమన్నా ఇరికించడానికి ప్రయత్నించారంటే. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మనకి చీఫ్ సెక్రటరీ రిటైర్ ఉన్నట్టు చూడండి, వీళ్ళందరూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు రిటైర్ అయిన తర్వాత. వాళ్ళ జీవితంలో ఒక్కదాని మీద డిసెంట్ నోట్ రాశారేమో అడగండి, చెప్పరు. లేదండి ఆ పరిస్థితులు రాజకీయ నాయకులు ఒత్తిళ్లు మీకు తెలియవండి అని మనం దబాయిస్తారు. కానీ బయటకు వచ్చి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ప్రపంచం తెరబెట్టాలి, ముఖ్యమంత్రి ప్రపంచం తెరబెట్టాలి, వీళ్ళు మాత్రం అచ్చాని పచ్చపోస ప్రవచనాలు చెప్తుంటారు.